ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ప్రస్తుతం మంచిర్యాల జిల్లా కేతనపల్లిలో ఏం జరుగుతుంది? నిజానికి 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. దాంట్లో 113 మున్సిపాలిటీలకు మున్సిపల్ చైర్మన్లు ఎన్నుకోబడ్డారు. ఒక 3 చోట్ల హంగు రావటం, రకరకాల కారణాలు, కోరం లేదనేటువంటి కారణం రీత్యా మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక జరగలేదు. ఆ జరగనటువంటి వాటిల్లో ఈ కేతనపల్లి కూడా ఒకటి. ఈ కేతనపల్లిలో బీఆర్ఎస్ ప్లస్ సిపిఐ కలిసి ఎన్నికల్లో పాల్గొన్నాయి, కలిసి విజయం సాధించాయి, కలిసి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ముందుకెళ్తున్నాయి. నిజానికి కాంగ్రెస్ పార్టీ కంటే కూడా బీఆర్ఎస్ సిపిఐ కలిసి ఎక్కువ స్థానాలు సంపాదించాయి. బీఆర్ఎస్ సిపిఐ కలిసి 14 స్థానాలు, కాంగ్రెస్ కేవలం 7 స్థానాలకి పరిమితమైపోయింది. కాకపోతే కాంగ్రెస్ పార్టీకి కోఆప్షన్ కింద ఎమ్మెల్యే ఓటు, ఎంపీ ఓటు ఉన్నాయి. అంటే అక్కడ వివేక్ గారి ఓటు, అలాగే ఎంపీ వివేక్ గారి కుమారుడు ఓటు ఉన్నాయి. అంటే 9 అయితే వాళ్ళకి. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఒక 2-3 బీఆర్ఎస్ వాళ్ళను సిపిఐ వాళ్ళను ఇటు రాగేస్తే మనమే చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవచ్చు కదా అనేటువంటి ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తోంది. అందుకనే పదే పదే ఎన్నికని వాయిదా ఎప్పిస్తున్నట్టుగా మనకి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. ఆ విషయంలోనే గొడవ జరిగింది. ఆ విషయంలోనే బాల్క సుమన్ కొంత దూకుడిగా ప్రవర్తించారు. ఏదో ట్రాఫిక్ దగ్గర అది ఉంటుంది కదా, అది తీసుకొని వివేక్ గారి కారు మీద వేశాడట. అంటే వివేక్ కారు మీద దాడి చేసినందుకు, మంత్రి గారి కారు మీద కన్వాయ్ మీద దాడి చేసినందుకు గాను మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ బీఆర్ఎస్ నాయకుడు బాల్క సుమన్ మీద కేసు పెట్టి జైలుకి పంపించారు. ఇప్పుడు ఆయన రిమాండ్ ఖైదీగా జైల్లో గడుపుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఈ కేతనపల్లి ఎన్నికని బాల్క సుమన్ అరెస్ట్ తర్వాత చాలా సీరియస్గా తీసుకుంది. నేను హరీష్ రావు గారు కూడా వెళ్ళొచ్చారు. నిజానికి ఇక్కడ ఇవాళ పేపర్లో కూడా చూడండి, బీఆర్ఎస్ నుంచి కానీ సిపిఐ నుంచి కానీ కాంగ్రెస్ పార్టీలోకి కౌన్సిలర్లు వస్తే 3 కోట్ల రూపాయలు ఆఫర్ చేసిందంటే కాంగ్రెస్ పార్టీ. 3 కోట్ల రూపాయలు అంత అవసరం ఏంటి నాకు తెలియక అడుగుతా. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే పెద్ద సీట్లు వచ్చింది. ఇవాళ 90కి పైగా మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుందిగా. సరిపోలేదా? దాహం తీరలేదా? గతంలో బీఆర్ఎస్ ఇలా చేసిందనే కదా కాంగ్రెస్ పార్టీ ఏడ్చింది. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇలానే చేస్తే వాళ్ళకి వీళ్ళకి తేడా ఏముందిగా? గతంలో రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్పి ఏడ్చారో యాస్థితిగా ఇప్పుడు ప్రభుత్వంలో కూడా అదే నడిస్తే ఈ కొనటాలు అమ్ముడు పోటాలు ఏందండి? 3 కోట్లు అంటే ఎవడైనా అమ్ముడుపోతాడు. జీవితంలో ఒక కౌన్సిలర్ 3 కోట్లు సంపాదించగలడా? ఒక కౌన్సిలర్ కానీ, ఒక సర్పంచ్ కానీ, ఒక ఎంపీటీసీ కానీ, ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా 3 కోట్లు సంపాదించే పరిస్థితులు ఉండవు నిజానికి. కానీ 3 కోట్ల రూపాయలు డైరెక్ట్గా ఆఫర్ ఇచ్చినప్పుడు సహజంగా ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు అమ్ముడుపోవడానికి అవకాశం ఉంటుందేమో. ఏంటి ఆ అమౌంట్ ఏంటి అసలు? ఈ 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మున్సిపల్ చైర్మన్ పదవిని గెలుచుకున్న తర్వాత ఏం చేస్తారు? ఇక ఈ ఎంతమందిని అయితే కొన్నారో అంతమందికి పెట్టిన డబ్బు, ప్లస్ మొన్న ఎన్నికల్లో పెట్టిన డబ్బు, ప్లస్ ఈ డబ్బుకు వడ్డీ, ఇదంతా కలిసి జనం మీద సంపాదిస్తారు. అంతేనా? జనాన్ని దోపిడీ చేస్తారు, మున్సిపాలిటీని దోపిడీ చేస్తారు, మున్సిపాలిటీ నిధులన్నీ తినేస్తారు, లేదా మున్సిపాలిటీకి సంబంధించిన భూములు కబ్జా చేసేస్తారు. అంతేనా జరిగేది? దానికైనా చైర్మన్ పీఠం ఏంటి? ఏం జరుగుతుంది? సో ఇక మనం కీలకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ నేను ఒక పార్టీకి సపోర్ట్ చేయటం, ఒక పార్టీని వ్యతిరేకించడమో కాదు. నేను వ్యతిరేకిస్తుంది ప్రజా తీర్పును అపహాస్యం చేయటం మీద మాత్రమే. ఇక్కడ ఏ పార్టీ కొంటుంది, ఏ పార్టీ కరెక్ట్ అనే దానికంటే కూడా ప్రజా తీర్పును అపహాస్యం చేస్తున్నటువంటి అధికార పార్టీని ఇక్కడ నేను క్వశ్చన్ చేయదలుచుకున్నా. ఏమండి వివేక్ గారు, మీకు మీడియా ఛానల్ ఉంది, ఒక పేపర్ ఉంది, మీరు గతంలో కూడా ఎంపీగా పనిచేశారు, మీకు సుదీర్ఘమైన రాజకీయ జీవితం ఉంది, మీ తండ్రి గారు కూడా సుదీర్ఘమైన రాజకీయ జీవితం కలిగిన వ్యక్తి, మీ కుటుంబం సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్నటువంటి కుటుంబం. మీరు ఇలా ఇంత అప్రజాస్వామికంగా బిహేవ్ చేయటం అనేటువంటిది కరెక్టా? ఖచ్చితంగా ఇది ఖండించాల్సినటువంటి విషయం అయితే ఉంది. కేతనపల్లిలో చాలా క్లియర్ కట్గా బీఆర్ఎస్ చేతిలో 10, సిపిఐ చేతిలో 4, 14 చాలా క్లియర్గా సంఖ్యాబలం కనపడుతుంది. బీఆర్ఎస్ చేతికి మున్సిపల్ చైర్మన్ ఇవ్వాలి. కానీ ఎన్నిక జరగకుండా కోరం లేదని చెప్పి వాయిదా వేయటం, బీఆర్ఎస్ కౌన్సిలర్ని రాకుండా అడ్డుపట్టడం,
కొనటానికి ప్రయత్నం చేయటం ఇది నేను చెప్తా, కొనటానికి ప్రయత్నం జరుగుతుంది నేను చెప్పింది కాదండి. ఇవాళ దిశ పేపర్లో అనుకుంటా ఇవాళ పేపర్లో వచ్చింది చూడండి ఒకసారి మీరు వార్త. ఏంటిది? సో ఏదేమైనా కేతనపల్లి బంద్కు కూడా పిలుపునిచ్చారు సిపిఐ బీఆర్ఎస్ పార్టీలు. నిజానికి సిపిఐ అనేది కాంగ్రెస్ మిత్రపక్షం. మరి కాంగ్రెస్తో కాకుండా బీఆర్ఎస్తో పోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే అది కాంగ్రెస్ పార్టీ కూడా రిలీజ్ కావాలి, ఎందుకు అలా వచ్చింది అన్నటువంటిది. సో ఏదేమైనా కేతనపల్లి గెలుపు కోసం మామూలు కాదు, డబ్బులు కోట్లు ఖర్చు పెడుతున్నారండి.